అంటే ఇంత విశేషమైన ప్రదేశం అయినప్పుడు ఇప్పటికే చాలా వరకు ప్రపంచానికి తెలిసి ఉండాలి కదండి. అంటే ఒకటండి, ఇప్పుడు మనకి ఉన్నంత ఈ ఫాస్ట్గా ఛానల్స్లో కానీ అప్పుడు మొబైల్స్ కానీ ఇవన్నీ ఏం లేవు కదండి. ఎప్పుడు కాలం చేశారండి వారు? ఆయన 1965లో కాలం చేశారండి. అంటే దగ్గర దగ్గర 95 సంవత్సరాల దాకా బతికారండి ఆయన. అంటే పిచ్చిరెడ్డి తాతగారు కాలం చేసిన తర్వాత ఇక్కడికి రావడం తగ్గిపోయి ఎవరికి ఇక్కడ తెలియలేదంటారా? రావటం తగ్గిపోయిందండి ఇంకా. అయితే ఆయన నిష్కామ కర్మయోగి అండి ఆయన. ఇప్పుడు ఇప్పుడు ఉండే వాళ్ళలాగా ఏదో నేమ్ అండ్ ఫేమ్ ఆశించి లేకపోతే ఏదో చెయ్యాలి అనేది ఏం లేదు. ఆయన కార్యక్రమం ఎట్లా ఉండేదంటే ఫ్రైడే సాటర్డే అని ఆ 2 రోజులు ఇక్కడ ఉండేవాడు. ఆ 2 రోజులు ఉండి మిగతా రోజుల్లో ఏం చేసేవాడు అంటే ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని పెట్టుకొని ఒక సంచిలాగా తగిలించుకొని జోలే ఆ విగ్రహము ఈ శంకు గండి బెత్తం పెట్టుకొని ఊర్లమ్మడి వెళ్ళిపోయేవాడు అండి. వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోయిన వాడు ఏం చేసేవాడంటే కొంత అక్కడ భక్తులు ఉంటారు కదా, కొంతమంది ధాన్యము అవన్నీ ఇస్తారు కదా, ఆ ఇచ్చిన ధాన్యాన్ని అంతా శ్రీరామనవమికి మొత్తం రెడీ చేసి పెట్టేవాడు అనమాట. అట్లా కళ్యాణం కూడా చేసేవాడు ఆయన అప్పట్లోనే. ప్రభ మీద మనకి 130 సంవత్సరాల కింద ఆయన చేపించిన విగ్రహాలు ఉన్నాయండి, చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకి కళ్యాణం చేసి ప్రభ మీద 50 అడుగులు 75 అడుగులు 100 అడుగుల ప్రభల మీద ఎక్కించి తిప్పేవాడు అనమాట. ఆ ప్రభలు కూడా 20-25 మంది పట్టి లాగితే లేసేవి కాదు. అటు 25 మంది ఇటు 20 మంది. ఈయన బయటకు వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి శంఖమూది వెండి బెత్తం నేల మీద కొట్టి రామకార్యానికి సిద్ధంగా అంటే ప్రభ లేసి నిలబడేదాన్ని. అట్లా తిరిగాను. ఒకసారి ఒక బ్రిటిష్ ఒక అతను వచ్చారండి ఇక్కడ. ఆయనకి పిల్లలు లేరు, ఎవరో చెప్పారు ఆయనకి అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారని. ఇక్కడికి వచ్చాడు ఆయన. నాకు పిల్లలు కనుక పుడితే నేను గంట ఇస్తాను ఒకటే అని. అంటే ఇప్పుడు గంటలు ఇప్పట్లో మనలో ఇప్పట్లలాగా ఎక్కడ పడితే ఎవరం పడితే గంటలు పెట్టుకోవడానికి అప్పట్లో లేదండి. ఆయన కొడుకు పుట్టాడు. కోర్టులో పర్మిషన్ తీసుకొని 12th సెప్టెంబర్ 1933 ఒక గంట ఇచ్చాడండి. ఆ గంటే అది కనిగిరి కోర్ట్ అమీన్ ద్వారా పంపించాడు ఆయన. ఇక్కడ కోట ఒకటి ఉండేదండి, బ్రిటిష్ వాళ్ళ ఠానా ఉండేది ఇక్కడ, పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మ్యాసివ్ ఎక్స్పాన్షన్స్ అయిపోయి సిటీస్ ఇవన్నీ, ఇది పల్లెటూరు మారుమూల అయిపోయింది. ఇన్ ద మీన్ టైమ్ ఆయన 1965లో ఆయన పరమపదించారు. ఆయన డేట్తో సహా చెప్పేశారు, పలానా రోజు నేను వెళ్ళిపోతాను. ఇక్కడ ఈ ప్రాంగణంలోనే ఆయన దేహాన్ని వదిలిపెట్టారు. పార్థివ దేహాన్ని వదిలిపెట్టి రాముని పద సన్నిధికి వెళ్ళిపోయారు. తన స్వార్థానికి చేయలేదు ఆయన. ఏంటంటే ప్రజల కోసం, ఎవరు వచ్చినా ఇక్కడ రాముడి దగ్గరికి వస్తే కోరికలు నెరవేరాలి అని మన కోరికలన్నీ ఆయనకి రాముడికి ఈయన నివేదించి అవి సఫలీకృతం అయ్యేటట్టుగా స్వామివారిని ఒత్తిడి తెచ్చేవాడు. ఈయన అడిగితే రాముడి కరిగి వీళ్ళ కోరికలు తీర్చేసేవాడు. సో అట్లా ఈ టెంపుల్ 1965 వరకు ఒక వెలుగు వెలిగింది. అంటే మీ నానమ్మ గారు వచ్చారు ఇక్కడికి, వారు దర్శనం చేసి అన్నీ చేసుకున్నారు. కానీ మీరు పుట్టేటప్పటికల్లా మీరు అన్నీ మర్చిపోయి ఉంటారు, మీరు వేరే చోట వెళ్ళిపోయి ఇవన్నీ ఉంటారు కదా. ఈ కనెక్టింగ్ ఎలాగొచ్చింది వాళ్ళ మీకు ఆలయంతో? 2014లో స్వామివారు విజయదశమి రోజు శుక్రవారం అండి. ఆ రోజు అక్టోబర్ 3వ తారీఖు ఏకాదశి వస్తుంది ఆఫ్టర్నూన్. అయితే అటువంటి శ్రవణ నక్షత్రం ఆ రోజు స్వామివారు నాకు దర్శనం ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత నేను స్వామివారు చెప్పినట్టుగానే కీర్తనలు రాయటము ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. 2020కి అనంతాలు అని తోట అది డెవలప్ చేయటము, తర్వాత ఈ బుక్స్ అనంతాలు అని దివ్య చరిత్రం రాయటము, ఈ రాసిన తర్వాత కొద్దిగా మా పిల్లలకి కొద్దిగా హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చాయి. ఇష్యూస్ వచ్చినప్పుడు నేను అక్కడ కూర్చొని తిరుమలలో శ్రీమన్ రంగాచారి గారు అని చెప్పేసి ఉన్నారు, ఆయనతో కూర్చొని గురువు గారు ఏంటి ఇట్లా జరుగుతుంది, మరి ఇన్ని చేస్తున్నాను నేను స్వామికి, ఇట్లా ఎందుకు అవుతుంది అంటే, నీకు వెంకటేశ్వర స్వామి కులదైవమా ఇష్టదైవమా అని. నేను నాకు కులదైవం కాదు ఇష్టదైవం కాదని, ఆయన వచ్చాడు ఏదో చేపించుకుంటున్నాను నేను చేసుకుంటూ పోతున్నాను. ఇట్లా కాదు, నువ్వు ఒక్కసారి మీ కులదైవం దగ్గరికి వెళ్ళరా అని చెప్పి. యాక్చువల్గా నాకు అంతకుముందు చాలాసార్లు ఒత్తిడి వచ్చింది ఇక్కడికి రమ్మని. మా బాబాయ్ గారు ఉన్నారు, పాలకొండ రామచంద్రారెడ్డి గారని, ఆయన ఒకసారి కూడా అడిగాడు డబ్బులు ఇవ్వండి
ఇక్కడ అన్నదానం చేస్తున్నామని చెప్పాడు. కానీ అప్పుడు నేను చెప్పాను, నేను ఆల్రెడీ తిరుమల కార్యక్రమాలు చేస్తున్నా, నా అన్నదానాలు ఇవన్నీ ఏం లేవు, నేను ఏదో నా కార్యక్రమాలు చేసుకుంటున్నానులే అని చెప్పాను. ఒక్కసారి వచ్చి వెళ్ళరా అంటే ఆ కొండల్లో కోణాల్లో ఎవడొస్తాడు, నాకు ఇక్కడ రావడానికి టైం సరిపోవటం లేదు అని చెప్పి నెగ్లెక్ట్ చేశాను. తర్వాత ఇంకా ఫోర్స్ఫుల్లీ అప్పుడు ఆగస్టులో 2022లో ఇక్కడికి వచ్చాను. అది నాకు రూట్ తెలియదు కాబట్టి మా బాబాయ్ గారిని తీసుకొని, నాతో పాటు మా మిత్రుడు సంజయ్, మా అన్న కొడుకు అవుతాడు, అక్కి సంజీవ్ రెడ్డి అని, ఆ అబ్బాయిని తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఈ లోపల మా బాబాయ్ గారు ఇక్కడ అందరికీ, తిరుపతి రెడ్డి గారికి, బైరెడ్డి తిరుపతి రెడ్డి గారు, రమణారెడ్డి గారని వీళ్ళందరికీ చెప్పించాడు. రెడీ చేసి తాళాలు తీస్తూనే లోపల స్వామివారు బూజు పట్టి ఒక వెలుగు వెలిగిన ఈ గుడికి ఏమిటి దుస్థితి అనిపించింది నాకు. సరే, నాకు నా ప్రయారిటీస్ తిరుమలలో చాలా ఉన్నాయి, ఆయన ఏదో చెప్పారు, నేను అభిషేకం చేయాలి, వెళ్ళిపోవాలి, దాంతో నా పని అయిపోతుంది అన్నట్లుగా అభిషేకం మొదలుపెట్టాం. ఈ గుడి క్లీన్ చేయడానికి మాకు 3 hours పట్టిందండి. ఫస్ట్ అభిషేకం చేసాం. అభిషేకం చేసేటప్పుడు పిచ్చిరెడ్డి గారి అది ఆయన చెక్కింది స్టోన్ ఉంది కదా, అక్కడ అభిషేకం చేద్దాం అని చెప్పి జస్ట్ చేసినప్పుడు ఒక ఎలక్ట్రికల్ షాక్ లాగా, కరెంట్ షాక్ లాగా వచ్చేసింది. చూస్తే తలెత్తి చూస్తే స్వామి కూర్చొని ఉన్నారు. ఆ రోజు నాకు ప్రత్యక్ష దర్శనం అయిందండి. అమ్మవారు, స్వామి, లక్ష్మణుడు, ఆంజనేయుడు. అది ఫస్ట్ నాకు దర్శనం స్వామిది. నేనేమనుకున్నానంటే, నేనేమన్నా ఈయన నాకు కనిపిస్తుంది, భ్రమలో ఉన్నానేమోలే అని చెప్పేసి మళ్ళీ చూద్దామని మళ్ళీ చేస్తే మళ్ళీ అట్లానే కనిపించింది. ఇంకా ఆ షాక్లోంచి నేను తేరుకోకముందు ఏదో అభిషేకం మమ అనిపించాం, బయటకు వచ్చేసా. వచ్చిన తర్వాత ఈ ఊరు వాళ్ళందరూ, గ్రామ పెద్దలందరూ అక్కడ ఉన్నారు. ఈ లోపల వాళ్ళు వచ్చి, మీరు తిరుమల వెళ్తుంటారంట కదా, అక్కడ అందరూ పరిచయం ఉంటారు కదా, ఏదైనా చేయండి గ్రామానికి, మీ ఇలవేల్పే కదా ఆయన. ముఖ్యంగా బైరెడ్డి తిరుపతి రెడ్డి గారు బాగా ఫోర్స్ చేశారు. సరే, ఇలా నుంచి తప్పించుకోవడానికి నేను ఒక రిక్విజేషన్ రాసి ఇవ్వండి, నేను అక్కడ ఇస్తానని చెప్పాను. ఏదో రిక్విజేషన్ రాసి ఇచ్చారు, తీసుకెళ్ళాను. నేను వాళ్ళకి ఎవరికి ఇస్తాను, టీటీడీలో ఎవరికి ఇవ్వలేదు, నేను ఇంట్లో పెట్టేసి. తర్వాత కరెక్ట్గా నేను తిరుమలలో ఉన్న రోజే ఆయన తిరుపతి రెడ్డి గారు ఫోన్ చేసి, ఎక్కడన్నారు స్వామి మీరు? నేను ఇట్లా తిరుమలలో ఉన్నా అన్న. మా లెటర్ ఇచ్చాం కదా, ఏం చేశారు అన్నాడు. అంటే లేదని తీసుకురాలేదు, ఇక్కడ అవ్వండి పనులు, నేను ఏదో వర్క్ తీసుకున్నాం మీ దగ్గర అంటే అన్న. తర్వాత ఇంక అంతటితో వదిలేసాం టాపిక్. తర్వాత కందుకూరులో ఒక గుడి కట్టడానికి, దివ్యవారి పాలనలో కందుకూరులో గుడి కట్టడానికి స్టార్ట్ చేశారు. ఆ గుడికి ఎండోమెంట్స్ వాళ్ళు ఏమన్నా విగ్రహాలు ఇస్తారేమో అని నాతో పాటు ఒక అతను వచ్చాడు. నా ద్వారా అడిగిద్దామని చెప్పి వెళ్తే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాం. ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, 100 years గుడి అన్నా ఉండాలండి, మీకు ఏదైనా మేము చేయాలంటే అని చెప్పారు. అప్పుడు నేను అడిగాను, నాకు సడన్గా ఈ గుడి గుర్తొచ్చింది. ఇట్లా 137 అప్పుడు 137 years గుడి ఉంది, మీరేమన్నా గుడికి చేస్తారా అంటే, గుడికి ఏమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏమీ లేవండి. అయితే మేము ఏం చేయలేమండి అన్నాను. అయినా మేము ఇచ్చేది కూడా ఏదో 5,000 ఇస్తాము గుడికి, అది అర్చకుడికి అట్లా అని. అది అర్చకుడి అకౌంట్లో పడుతుందండి, మీ స్వామికి 5,000తో ధూపదీప నైవేద్యాలు ఏం చేస్తారు? కానీ అట్లా రిజిస్టర్ చేయాలన్నా ఏం చేయాలో చెప్పండి అంటే, మీరు ఒక కమిటీ ఫామ్ చేసుకోండి అన్న. సరే, వీళ్ళకి చెప్పాను, కమిటీ ఫామ్ చేయండి. కమిటీ ఫామ్ చేసింది అంటే మీరు రండి అన్నారు. వచ్చిన తర్వాత కమిటీ ఫామ్ కావటం, తర్వాత వాళ్ళు ఆ ప్రెసిడెంట్ మీరు ముందు నడిపించాలని నాకు తగిలించటం, ఆ దండ నాకేసారు. తగిలించామంటే ఇంక ఈయన దగ్గరికి వెళ్ళి, ఏం చేయాలి మరి, నువ్వు ఇదేంటి నాకు ఈ బాధ్యత అప్ప చెప్పావంటే, స్వామివారు కనిపించి, ఇది నీ ద్వారా జరగాలి, సో నువ్వు చేస్తూ వెళ్ళిపో, నీ ముందు నేను ఉంటా, నేను నడిపిస్తుంటా, నువ్వు వదిలేస్తే ఇంకా కొలాప్స్ అయిపోతుంది మొత్తం ఇక్కడ, దానికి నువ్వే కారణం అవుతావు. అట్లా ఇంకా నేను విధి లేని పరిస్థితుల్లో ఆయన నుంచి తప్పించుకోలేక ఆ బాధ్యత తీసుకొని అప్పుడు అనుకున్నామండి, ప్రతి పునర్వసు నక్షత్రానికి అభిషేకం చేద్దాము అని చెప్పేసి. సరే, అట్లా మొదలుపెట్టాం. ప్రతి దానికి స్వామివారు మళ్ళీ మంత్రసహితంగా ఒక బుక్ నా చేత రాపిచ్చారండి అభిషేకానికి. దాంట్లో అష్టోత్తరము, అదాంగ పూజ ఇవన్నీ సొంతంగా అవన్నీ ఆ స్వామివారు నా చేత రాపిచ్చారు. దాని ప్రకారమే 3:30 గంట 4 గంటలు అవుతుందండి మాకు ఇక్కడ పునర్వసు నక్షత్రం అభిషేకం.
సో అదొక విశేషమైన కార్యక్రమం ఇక్కడ చేయడం మొదలుపెట్టాం. చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ ఫస్ట్ వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఉత్తర ద్వారం పెట్టిస్తే బాగుంటుంది అని అంటూనే వీళ్ళందరూ యాక్సెప్ట్ చేయడము, ఉత్తర ద్వారం పెట్టించేసాం. ఆ ఉత్తర ద్వారం పెట్టించినప్పుడు అయోధ్య నుంచి పాదుకులు వచ్చాయండి. నేను తీసుకొని వస్తున్నా విజయవాడ నుంచి. కరెక్ట్గా ఆ రోజు December 31, 2022 నేను వినుకొండ దాకా వచ్చా. మా అబ్బాయి ఫోన్ చేశాడు, కారు 3 పల్టీలు కొట్టింది, యాక్సిడెంట్ అయింది, కారు అద్దాలు బాగా కొట్టుకొని బయటకు వచ్చాను. సరే నీకేం అవ్వలేదు కదా? ఏమవ్వలేదు అన్నాడు. సరే నువ్వు వచ్చేసి కారు, ఎందుకంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, క్లెయిమ్ చేద్దాం, అక్కడ పెట్టేసి వెళ్ళిపో అన్నా. నేను వెనక్కి అయితే వెళ్ళలేదండి. స్వామి ఉన్నాడు, ముందుకు వెళ్ళిపోదామని వచ్చేసా. వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి బ్రహ్మాండంగా జరిపించుకున్నాడు. పళ్ళకి సేవ అన్ని చేయించుకున్నాడు స్వామివారు. అది స్వామి మిరాకిల్ అండి. ఇప్పుడు కారు 3 పల్టీలు కొట్టి కారు మొత్తం ఇదైపోయి మనిషి బయటకు వచ్చాడంటే అర్థం ఏంటి చెప్పండి? అది స్వామి మిరాకిలే. ఇంకా నాకు ఒక ధైర్యం ఏర్పడింది, మా తరతరాలకు, నా పిల్లలకు కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలకి ఇంకా స్వామి మాకు ఆయన ఆటోమేటిక్గా ఆయనే చూసుకుంటాడు అని. ఇంకా అక్కడి నుంచి అట్లా స్టార్ట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ స్లోగా రిమైనింగ్ థింగ్స్. ఒక ఆయన మకర తోరణం ఇచ్చారు, పుప్పాల అప్పారావు గారు అని. ఆయన మన రోహిత్ ప్రింటర్స్ అని మన బుక్స్ ప్రింట్ చేస్తుంటాడు. అది ఫస్ట్ మకర తోరణం అండి మాకు వచ్చింది. తీసేసి మళ్ళీ ఇప్పుడు మన లారస్ ల్యాబొరేటరీస్ రవికుమార్ గారని, ఇది హాఫే ఉందండి స్వామివారికి మకర తోరణం, ఫుల్గా చేపిద్దామని చెప్పేసి చేపించారు. అది దగ్గర 80,000 అయిందండి. ఆయన ఇచ్చారండి మకర తోరణం. ఆ తర్వాత స్వామివారికి నెల్లూరులో హరిప్రియ గారని ఉంటారండి, ఆమె స్వామివారి కిరీటాలు, తర్వాత మన గెస్ట్ హౌస్, ఇది లోపల స్వామివారి గర్భగుడికి వాళ్ళ హస్బెండ్ ఆమె కలిసి ఏసీ ఇచ్చారండి. ఇప్పుడు గర్భగుడికి ఏసీ కూడా ఉంది మనకి. అట్లా దినదినం ప్రవర్ధమానం అవుతుందండి గుడి. 1965 వరకు బాగా ఉన్నది. తర్వాత మొత్తం పడిపోయింది, కొలాప్స్, ఇదంతా ఈ గోడలు గీడలు అన్నీ పడిపోయినాయి. వీళ్ళు 2017లో ఈ గుడి అంతా కట్టారండి. మళ్ళీ ఆలయం నిర్మించారు. మొత్తం టోటల్గా రాయేనండి, రాతి కట్టడము. మీరు ధ్వజస్తంభం కూడా చూస్తే ఒకటే రాయండి, రాతితో చేశారు. అంటే మీరు వచ్చేటప్పటికే గ్రామస్తులు కొంచెం ఆలయ నిర్మాణం అన్నీ చేస్తున్నారు, కానీ లోపల పూజలు అంటే స్వామికి మేము కోరుకున్నది ఏంటంటే నిత్య ధూపదీప నైవేద్యాలు జరగాలనుకున్నాం ఫస్ట్ స్వామివారికి. ఎందుకంటే ఇప్పుడు మనం రోజు అన్నం తింటాం, ఆయన కూడా తినాలి కదా పాపం. ఆయన ఏమో లోపల పెట్టి బంధించేశారు, అర్చకులు రారు. ఇక్కడ ఇంకో డ్రాబ్యాక్ ఏముండేదంటే, అఫ్కోర్స్ ఈరోజు నేను చూశాను BSNL ఏదో వైఫై ఏదో వస్తుంది, టవర్ కట్టారు. ఇక్కడ మేము వచ్చినప్పుడు డ్రాబ్యాక్ ఏంటంటే మొబైల్ లేదు, మొబైల్ నెట్వర్క్ లేదు అసలు. తర్వాత వాటర్ ఫెసిలిటీ లేదు, తాగటానికి నీళ్ళు దొరికేవి కాదు. అట్లా ఆ స్థితి నుంచి ఇప్పుడు ఒక ఆయన AN రావు గారు అని చెప్పేసి ఆయన మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించాడు, 2.5 lakh పెట్టి. గెస్ట్ హౌస్ అండి, గెస్ట్ హౌస్లో మేము అసలు వచ్చినప్పుడు ఎక్కడ పడుకోవాలో అర్థమయ్యేది కాదు, ఎక్కడ తినాలో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఏం దొరకవు, మీరు చూశారు కదా, ఒక టీ ఉండదు, ఏమి ఉండదు. ఆ టైంలో తిరుపతి రెడ్డి గారు కొద్దిగా ముందుకు వచ్చి ఒక ఊర్లో నలుగురిని కలిపి ఆయన వాళ్ళ ఒక స్థలం ఇచ్చి స్థలంలో గెస్ట్ హౌస్ స్టార్ట్ చేసామండి. అసలు మా దగ్గర డబ్బులు ఏమి లేవు, గుడికి ఫండింగ్ లేదు. పునర్వస నక్షత్రం చేస్తే చాలరా బాబు, ఆ అర్చకుడికి ఇస్తే చాలు అనే టైప్లో ఉన్నాం మేము. 30 లక్షలతో గెస్ట్ హౌస్ పూర్తయింది. ఈరోజు ఎవరైనా మనకి బయట నుంచి వచ్చిన యాత్రికులు ప్రశాంతంగా ఉండడానికి ఫర్నిచరు ఎలవర్తి సౌమ్య గారని ఆమె ఆల్రెడీ గెస్ట్ హౌస్కి 1 lakh ఇచ్చారు. ఈ ఫర్నిచర్ మొత్తం అంతా ఆమె తీసి ఇచ్చారండి. ప్రవీణ్ గారు అని ఉంటారండి, ఆయన ఒక రూమ్కి ఏసీ పెట్టించారు, ఇంకో రూమ్కి నా క్లాస్మేట్ ఒక ఏసీ పెట్టించారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూశారు కదా, గెస్ట్ హౌస్ కంఫర్టబుల్గా ఉంటుంది, గీజర్స్ పెట్టించాం, ఇబ్బంది లేదు, ఇన్వర్టర్ ఒక ఆయన ఇచ్చాడు. అట్లా ఒక్కొక్కటి సమకూరుతూ వచ్చాయండి. గుడికి పైన ఇంతకుముందు కలశం ఉండేదండి. మేమేం చేసామంటే, నాకు ఒక ఆలోచన వచ్చింది, భద్రాచలంలో
గుడికి పైన ఇది ఉంటుంది. సరే ఆయన రామదాస్ అనే మహాభక్తుడు, ఆయనకన్నా నదిలో దొరికింది, మనమంతా కాదు కదా, కాబట్టి ఒకటి చేపించి పెడదాము, ఏది జరిగినా వైఖాన సాగమ శాస్త్రం ప్రకారం జరుపుదాము స్వామికి అనే ఉద్దేశంతో ఆ సుదర్శన్ చక్రాన్ని నేను నా క్లాస్మేట్ పివి సత్యనారాయణ గుప్తా అని అమరావతిలో ఉంటాను, మంచి వేద పండితులను పిలిపించి హోమాలు అన్నీ చేసి 45 days సుదర్శన చక్రం పూజలు అన్నీ చేపించి పైన ప్రతిష్ఠ చేసాము. అంటే నాకు మామూలుగా బ్యాక్ పెయిన్ ఉంది, నేను మామూలుగా అయితే అంత హైట్ ఎక్కలేను, కానీ ఆ రోజు నేను నా చేతులతో ప్రతిష్ఠ చేపించే భాగ్యం ఇచ్చాడండి స్వామివారు. అంటే ఒక సామాన్యుని ఆ సుదర్శన చక్రం ప్రతిష్ఠ చేసే భాగ్యాన్ని నాకు గెలిపించాడు. అది మా ఇల గెలుపుకి. దాని తర్వాత ఈ లోపల మన శ్రీ సన్నిధి వల్ల మీరు అందరూ ఒకసారి వచ్చారు, నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు, అది మీరు రిలే చేశారు. దాని తర్వాత నాకు ఫోన్ కాల్స్ బాగా వచ్చాయండి, ఎక్కడుంది, దాంట్లో కూడా మనం కొంత మాట్లాడాము, ఈ చిన్న సమాచారం ఇచ్చాము. దాంతో నాకు ఫోన్లు వచ్చాయి. వాళ్ళు ఒకతను నవీన్ గారు అని చెప్పేసి పవన్ కుమార్ అని ఒకతను తిరుపతిలో ఉంటాడండి, అతనే సన్నిధి వల్ల పుస్తకానికి స్పాన్సర్ ప్రింటింగ్. అతను వాళ్ళ ఫ్రెండ్ నవీన్ గారు అని ఉన్నారండి స్విట్జర్లాండ్లో. సడన్గా వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు అనమాట, నా గురించి చెప్తే ఆ గుడికి నేనేమైనా ఇస్తాను అన్నాను. సరే ఈ ముఖద్వారము ఇత్తడిది చేపిస్తారా అని అడిగాను నేను. అంటే చేపిస్తాను, ఎంత అవుతుందన్న. 5 lakhs దాకా అవుతుందండి అని చెప్పాను. ఓఎస్ నేను చేపిస్తానండి అన్న. చూడండి అసలు ఒక పర్సన్, నేను ఇంతవరకు ఆయన ఫేస్ చూడలేదు, ఓన్లో ఫోన్లోని. అప్పుడు ఇది నవీన్ గారు అని ఆయన చేపించారండి. అతను బేసిక్గా బెంగళూరు, బట్ నవ్ ఈ స్టేయింగ్ ఇన్ స్విట్జర్లాండ్. తర్వాత మన శ్రీ సన్ని ఛానల్ని చూసిన తర్వాత వంశీ గారు అని చెప్పేసి కొలరాయిడ్ నుంచి యూఎస్ నుంచి ఫోన్ చేశారు. స్వామివారికి నేను ఏమన్నా చేపించాలనుకుంటున్నాను, 5.5 lakhs పెట్టి అతను మొత్తం స్వామివారికి ఆభరణాలు చేపించారు. వెండి. తర్వాత మా దగ్గర కొంత వెండి ఉన్నది, దానికి కొంత మేము కలిపి మళ్ళీ పిచ్చిరెడ్డి గారి శిలాఫలకం చేశారు కదా, ఆ శిలాఫలకానికి కూడా వెండి చేపించాము. ఇప్పుడు పైన మన గోపురం ఉంది కదా, ఆ గోపురానికి అంటే మా సీనియరు న్యూ జెర్సీలో ఉంటారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఆయన్ని ఆ స్వామివారు సదా రక్షిస్తూ సదా ఆయన కోరికలను నెరవేర్చాలని కోరుకుంటున్నా. ఆయన ముందుకు వచ్చి 18.5 lakh మొత్తం గోపురం అంతా ఇత్తడి తాపడం చేయడానికి ముందుకు వచ్చారండి. ఈరోజు మీరు కూడా చూశారు, ఈరోజు వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకోవడము అంతా. సో వాళ్ళు వచ్చారండి, ఇప్పుడు ఆ వర్క్ స్టార్ట్ అయింది. ఇది స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత చాలామందికి చాలా కోరికలు నెరవేరుతున్నాయి. మళ్ళీ పునర్వైభవం స్టార్ట్ అయిందండి స్వామివారికి.